అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 30th వ్లాగ్ అనమాట. ఈరోజు అయితే తొలి ఏకాదశి కదా. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము నేను మా హస్బెండ్. యాక్చువల్లీ ఈ వీడియో నేను 2025 30th డిసెంబర్ అంటే లాస్ట్ ఇయర్ నేను షూట్ చేశాను అనమాట. పేరుకి లాస్ట్ ఇయర్లో ఉంది కానీ జస్ట్ ఒక 1 month అవుతుంది. సో ఇంకా అదే రోజైతే నేను టెంపుల్కి వెళ్ళొచ్చి నేను మీతో షేర్ చేసుకున్నాను కేరళలో ఏమేమి కొన్నాను. అండ్ అలానే ఇయర్ ఎండింగ్ కదా, సో 2025 మొత్తం కూడా ఎలా గడిచింది అనే ఫీలింగ్స్ నేను ఫేస్ చేసిన అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. వీడియో అంతా కూడా లాస్ట్ వరకు చూడండి. ఇంకా రోజు మార్నింగ్ అయితే లేచి ఇంట్లో ప్రశాంతంగా దీపం పెట్టుకున్నాను. ఇయర్ ఎండింగ్ అసలు మంచి ఎండింగ్లా అనిపించింది అనమాట ఇలా తొలి ఏకాదశి రావడంతో. సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. గోవిందా గోవిందా. ఇంకా రోజు తొలి ఏకాదశి కావడంతో చక్కగా ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. టెంపుల్ అంతా కూడా చాలా నీట్గా డెకరేట్ అయితే చేశారు. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ 2025లోనే తిరుపతి వెళ్ళాం, అరుణాచలం ట్రిప్ కూడా వెళ్ళాము. అండ్ మళ్ళీ చూసుకుంటే 2024 లాస్ట్ డిసెంబర్లో కూడా తిరుపతి అయితే వెళ్ళామన్నమాట. టూర్లు ట్రిప్పుల విషయానికి వస్తే 2025లో బాగానే ఎంజాయ్ చేసాము. వైజాగ్ ట్రిప్ వేసాము. వైజాగ్ అంటే ట్రిప్ అని కాదు కానీ అలా మనసు ప్రశాంతంగా ఉండడం కోసం మంచిగా తిరిగాము. అండ్ అలానే తిరుపతి వెళ్ళాము, అరుణాచలం వెళ్ళాము. ఇంక ఇక్కడ చూడండి అంతా కూడా మంచిగా ఒరిజినల్ ఫ్లవర్స్తో చాలా నీట్గా డెకరేట్ చేశారనమాట. టెంపుల్ అంతా కూడాను మంచిగా దర్శనం చేసుకుని నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇంక ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. పులిహోర అండ్ బఠానీ కర్రీ అయితే చేశాను. నార్మల్గానే ఏకాదశి కదా, సో ఇంకా నో నాన్ వెజ్ కదా. ఆఫ్టర్ జర్నీ తర్వాత నేను షూట్ చేస్తున్న వ్లాగ్ ఇది. సో మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఇల్లు మొత్తం కొంచెం గందరగోళంగా ఉందనమాట. అంతా కూడా స్పైడర్ గూడ్లు పెట్టేశాయి. ఇంకా చూసేసరికి మెంటలు వచ్చేసి ఇంకా వెంటనే పడుకుని పోయాను. ఒక 1 day ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే ఇంకా టకా తెచ్చిన బట్టలన్నీ కూడా మొత్తం అన్ని ఉతికేసరికి 3 days పట్టింది. మొత్తం ట్రాలీస్తో కలిపి ఇంకా అన్నీ ఉతికేసామన్నమాట. ట్రాలీస్, షూస్, స్వెటర్స్, ఇంకా వేసుకున్నది ఏం లేదు. యూజ్ చేయని డ్రెస్సెస్ కూడా ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేసాను. ఎందుకంటే ఆ కార్ స్మెల్, ఆ ట్రావెల్, ఆ ట్రైన్ స్మెల్ ఇంకా అవే వస్తున్నాయి అనమాట బట్టలన్నీ కూడాను. సో బట్టలన్నీ వాష్ చేసేసి ఇల్లు మొత్తం ఇంకెక్కడొక్కడ అన్ని అలా పెట్టేసి దేవుడి గది కూడా క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ చేసేసరికి అయితే నాకు నియర్లీ ఒక 5 days పట్టింది. మెయిన్లీ ఏంటంటే అంతగా అలిసిపోలేదనమాట. అంటే అంతగా అలిసిపోయినట్టుగా ఎక్కడ కూడా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ రెస్ట్ తీసుకుంటూ చక్కగా టైంకి పడుకుంటూ అన్నీ చేసాం కదా. అంటే మున్నార్లో గట్ట రూమ్స్ అవన్నీ ఈవినింగ్ 6 o'clock అయ్యేసరికల్లా మాకు రూమ్ దగ్గర డ్రాప్ చేసేసేవారు. ఇంకా అలా లోకల్ మార్కెట్ సైట్ సీయింగ్కి వెళ్ళే వాళ్ళం. ఇంకా అటు నుంచి వచ్చి చక్కగా తినేసి, ఫుడ్ కూడా బాగానే ఉంది కేరళలో, సో చక్కగా తినేసి పడుకునిపోవడం వల్ల అంత స్ట్రెస్గా, అంత బాడీ పెయిన్స్ అంతగా ఏమి అనిపించలేదు. జస్ట్ ఒక 1 day అలా రెస్ట్ తీసుకుంటే ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోయాను. సో ఫైనల్లీ కేరళ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ అనేసి అంటే నేను అది ఒకటే చెప్తాను. మొత్తం ఇయర్ 2025 అయితే మాత్రం ఇంకా ఖతం చేసేసింది అనమాట. అసలు వన్ ఆఫ్ ద వరస్ట్ ఇయర్ అనే చెప్తాను. కానీ 2025లో ఇయర్ ఎండింగ్ లాస్ట్ 2 months నవంబర్, డిసెంబర్ అంతే, ఆ 2 months ఆఫ్టర్ అక్టోబర్ నుంచి అనుకోండి. అక్టోబర్ లాస్ట్ 2-3 months కొంచెం పాజిటివ్ వైబ్స్, కొంచెం పాజిటివ్గా అనిపించింది. మిగతాది మొత్తం అంతా కూడా అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా ఫేస్ చేశాను ఇయర్ అయితే మాత్రం. అంటే యాక్చువల్లీ ఫస్ట్ 2 months అయితే బాగానే గడిచింది. కానీ లైక్ రాశి ఫలాలకి అవమానం, రాజ్యపూజ్యం, లాభం అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ చేంజ్ అవుతూ వస్తాయి కదా. ఇయర్ అయితే మేబీ నా రాశికి చాలా వరస్ట్గా ఉందేమో, నేను ఎప్పుడు అంతగా పట్టించుకోను. కానీ ఇయర్ నాకు ఎందుకు అది నమ్మాలి అనిపించింది అనమాట. అండ్ చేయని తప్పులకైతే మాటలు పడాల్సి వచ్చింది. కొన్ని అవమానాలు కూడా ఫేస్ చేశాను. అండ్ అలానే కొంతమంది ట్రూ కలర్స్ చూశాను. కొన్ని రిలేషన్స్ అయితే ఇంకా శాశ్వతంగా దూరం చేసుకున్నాను. ఇంకా కొన్ని రిలేషన్స్ అయితే ఓకే ఇంక ఇది మన లైఫ్లో మరి ఉండదు అనే కొన్ని బిగ్ డెసిషన్స్ కూడా నేను కొన్ని తీసుకున్నాను అనమాట. ఎమోషనల్లీ ఒక 2-3 months అయితే నేను చాలా డౌన్లోకి వెళ్ళిపోయాను. అలాంటి టైంలో మా హస్బెండ్ అయితే మాత్రం నాకు చాలా సపోర్ట్ చేశారు ఎమోషనల్లీ. సో నేను ఇంకా గివ్ బ్యాక్ ఇచ్చానమాట. అండ్ ఇయర్ మా పాప హెల్త్ కూడా అంతగా సహకరించేది కాదు. 2 monthsకి హెల్త్ బాగుండేది కాదు. ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి సంవత్సరం మొత్తం పడి ఇంకా చాలా స్ట్రాంగ్ అయ్యానమాట. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకవేళ ఫ్యూచర్లో వచ్చినా సరే ఎలా
ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను. అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు జరుగుతుంటాయి, ఏం జరిగినా సరే మన మంచి కోసమే అనుకోవాలి, దేవుడు ఎందుకు ఇలా చేశారో ఏంటో ప్రతిదానికి ఒక కారణం ఉండే ఉంటుంది. ఇంకా అలా అనుకొని ఇంకా ముందుకెళ్ళిపోవడమే. స్పైసెస్ అనమాట, మసాలాస్ ఇవైతే స్పైస్ గార్డెన్ ఉంటుంది కదా, సో అక్కడైతే కొనుక్కున్నాం అనమాట. అక్కడ మన తెలుగు అతనే ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు ఆల్రెడీ వీడియోలో చూసి ఉండొచ్చు. సో ఇంకా అతని ఫేస్ ఎలా పెట్టారంటే వీళ్ళు చూస్తారులే ఏం కొనర్లే అన్నిటికీ ఇంకా ఫేస్ పెట్టేశారనమాట అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. ఇంకా మా హస్బెండ్ బాగా వదిలే అని చెప్పేసి అయితే ఇంక ఇవైతే మేము తీసుకున్నాము స్పైసెస్. ఇవి నార్మల్గా మన సైడ్ కొంటే ఎంత ఉంటుందండి, ఇది జస్ట్ 6 వెరైటీస్ ఉన్నాయి. మన సైడ్ అయితే ఇది ఒక 100 రూపీస్కి వచ్చేస్తుంది కదా, కానీ ఒరిజినల్ అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పి అయితే తీసుకున్నాము. ప్లస్ మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట మనం ఇంట్లో యూజ్ చేసిన దానికి. ఇది కూడాను మనం బయట నార్మల్ లోకల్ మార్కెట్స్లో అమ్మేది బాగా డ్రై చేసేస్తారు, సో అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదు. ఇవైతే చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ అలానే నాకు ఇక్కడ కొంచెం విచిత్రంగా అనిపించింది ఏంటంటే, లవంగీలు ఉన్నాయి కదా, లవంగాలు అవేమో మనం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తుంటే దాంట్లో నుంచి ఆయిల్ లా వస్తుంది అనమాట, వాటర్ లాగా. ఒరిజినల్ లవంగాలకి అయితే అలానే వస్తుంది అని చెప్పేసి అన్నారు. అండ్ ఇలాచీ గట్ట ఇవి మనం స్టోర్ చేసుకున్నా సరే నియర్లీ 1 ఇయర్కి అబోవే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇంక ఈ స్పైసెస్ అయితే ఇంకొకటి తీసుకున్నాం నార్మల్గా. అండ్ అలానే కేరళ వెళ్ళిన తర్వాత కేరళ కాటన్ శారీస్, సో కేరళ శారీ కూడా ఒకటి తీసుకున్నాను. ఆల్మోస్ట్ అంటే మా క్యాబ్ డ్రైవర్, మా గైడ్ కమ్ డ్రైవర్ అతనే అనుకోండి నార్మల్గా. అయితే అతనేమో ఒక షాప్కి తీసుకొని వెళ్ళారు, కానీ కాస్ట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మినిమం 2500 అబోవ్ పెడితేనే మంచి ఒరిజినల్ కాటన్, అదే ఒరిజినల్ కేరళ కాటన్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ అసలు మనం శారీస్ కట్టిందే తక్కువ, మాక్సిమం డ్రెస్సెస్ ఇంకా అవే వేస్తాం కదా. సో శారీస్ ఇంకెప్పుడు కట్టాలే, ఒక బిలో 1500 ఇంకా అలానే తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. అలపిలో చూసాము, అలపిలో చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా అక్కడైతే మేము తెకడిలో లోకల్ మార్కెట్లో తీసుకున్నాము. ఆ శారీ కూడా మీకు చూపిస్తాను. ఇగోండి శారీ మొత్తం కూడా ఆల్మోస్ట్ గోల్డే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, అంతగా వైట్ కలర్ అయితే కనిపించదు. కానీ నాకు ఈ మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్ గా అనిపించింది అనమాట. దీని ప్రైస్ కూడా తక్కువే, 900 రూపీస్ పడింది, 850 అంతే, 850 రూపీస్ పడింది అంతే. నేను ఇంతకు మించి అంటే ఉన్నాయి నాకు ఇంకొకసారి 1600ది చిన్న ఫ్లేవర్స్ వచ్చి అది కూడా చాలా బాగుంది. కానీ ఎప్పుడు కడతామండి, ఎప్పుడో కడతాం కదా, ఇంకెందుకులే అని చెప్పేసి అయితే నార్మల్ తక్కువలోనే తీసుకున్నాను. బాగుంది. శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందనమాట, ఇదే అంచు వచ్చింది. సో గుర్తు, ఇది కట్టినా కట్టకపోయినా సరే గుర్తుగా ఉంటదిలే అని చెప్పేసి అయితే తీసుకున్నాను అంతే. ఇంకా బ్లౌజ్ కూడా నార్మల్గా ఇలా లైన్స్ ఇచ్చారనమాట. సో ఇది కేరళ కాటన్ శారీ. ఎప్పుడైనా సరే తిరుపతి కానీ అలాంటి టెంపుల్స్కి వెళ్తే కట్టుకోవడానికి బాగుంటుంది, మంచి మంచి వైబ్స్ అనిపిస్తుంది. సో ఇంక ఇది ఇంకా అంటే మున్నార్ నుంచి టీ పొడి ఒకటి తీసుకొని వచ్చామన్నమాట. అది కూడా చాలా రేట్లండి, మనం అనుకుంటాం కానీ అసలు మెయిన్లీ టీ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా మున్నార్లోనే జరుగుతుంటుంది, కానీ అక్కడే చాలా కాస్ట్లీ ఉన్నది. టీ ఫ్యాక్టరీకి వెళ్ళారనమాట. ప్రతి దగ్గర కూడా ఎంట్రన్స్ టికెట్స్ 200, 300 ఇంకా అలానే ఉన్నాయి. అప్పటికే కార్లో వామిటింగ్స్ గట్ట అయిపోయాయి మాకు. స్పైస్ గార్డెన్ ఇంకా అవన్నీ చూసిన తర్వాత మొత్తం అంతా ఘాటీ రోడ్ కదా, సో అక్కడ టీ ఫ్యాక్టరీకి అయితే ఇంకా వెళ్ళడానికి మేము ఇంట్రెస్ట్ చూపించలేదు. మా ఆయన అండ్ వినయ్ ఇద్దరు కలిసి వెళ్ళారనమాట, ఓన్లీ బాయ్సే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసి 2 kgs తెచ్చారనమాట. ఒకటి మాకు, ఇంకోటి మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసాము. 1 kg మేము ఉంచుకున్నాము. నిజంగా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. నార్మల్ అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కొంచెం మసాలా టీ పొడి అది వేరేగా ఉన్నది, ఇలాచీ ఫ్లేవర్ వేరేగా ఉన్నది, ఇంకా జింజర్ ఫ్లేవర్ వేరేగా ఉన్నది, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను అది చిన్న వీడియో క్లిప్ ఇక్కడైతే యాడ్ చేస్తాను. నేను అది ఓపెన్ చేసేసి వాడేసాను అనమాట, కవర్ కూడా పాడేసాను. సో ఇప్పుడైతే అది మీకు చూపించడానికి లేదు, కానీ చాలా బాగున్నది. ఇంకా అంటే కన్యాకుమారిలో జస్ట్ నార్మల్ లోకల్ మార్కెట్లో చిన్న షాపింగ్స్ చేసామన్నమాట. ఒక చిన్న వినాయకుడు ఒకటి చూపిస్తాను మీకు. ఇగోండి, ఈ చిన్న వినాయకుడు ఒకటి తీసుకున్నాను. ఇలాగ కన్యాకుమారిలోని ఇలా షెల్స్ లో పెట్టేసి ఇచ్చారనమాట. ఇది జస్ట్ నేను 20 రూపీస్కే తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఇలాగ షెల్స్ లోపల చిన్న వినాయకుడి దగ్గర ఒక చిన్న రోజ్ ఫ్లవర్ ఉందనమాట. చాలా బాగుంది అసలు వినాయకుడు అయితే మాత్రం. నాకు కొంచెం భలే క్యూట్ గా అనిపించింది. దీన్ని మా రూమ్ లో పెట్టుకున్నాను అనమాట, పైన కబోర్డ్స్ లో. సో ఇగోండి, ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా అక్కడ నార్మల్ గా మా పాప కోసం కొన్ని టాయ్స్ తీసుకున్నాము.
అండ్ అలానే చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ ఇంక నార్మల్గా ఇంక అలా తీసుకున్నాము. ఇంకంతే. ఇంకా అంతకు మించి ఇంక పెద్దగా ఇంకా కొనడానికి అయితే నాకు ఇంక అంతగా ఏం కనిపించలేదన్నమాట. ఇంకా మన సైడ్ ఉన్నలాగే ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి. అండ్ బనానా చిప్స్ అవి ఎలానో ఫేమస్ కేరళలో, ఇంకా అక్కడ కొంచెం తిన్నాము అంతే. అండ్ అలానే అసలు తెకడిలో అనుకుంటానండి మంచి మంచి హల్వాస్, కలర్ఫుల్ జెల్లీ చాక్లెట్స్ ఉన్నాయి అనమాట. చాలా ఉన్నాయి జెల్లీ చాక్లెట్స్. అసలు భలే గ్లాసెస్లో అన్ని కలర్స్ వేసేసి భలే పెట్టారనమాట. పెద్ద పెద్ద చాక్లెట్ షాప్స్ ఉన్నాయి. ఓ సారీ, నేను ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీలో మున్నార్లో ఒరిజినల్ చాక్లెట్స్ కొన్నాను. అవి కూడా చూపిస్తాను, చూసే ఉంటారు వీడియోస్లో. సో ఇంకా అవి కూడా ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ మా చెల్లికి ఇద్దామని చెప్పేసి ఒక 2 దాసి ఉంచాను, కానీ తను వెళ్ళిపోయింది, ఇంక మర్చిపోయాను అనమాట. సో ఇంకా చాక్లెట్స్ కూడా కొన్నాము. ఇంక అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం కాలేదు. టోటల్గా ఒక 5-6 ఐటమ్స్ కొని ఉంటాము. సో ఇంకా అదనమాట. చాక్లెట్స్ అయితే ఇంక అక్కడ 300 గ్రామ్స్ తీసుకున్నాము. ఇంకా అదే ఇద్దరం కూడా షేర్ చేసుకున్నాం అనమాట. చాక్లెట్ అయితే పెర్ హెడ్ ఒక 14 చాక్లెట్స్ అలా వచ్చాయి. టోటల్గా 350 రూపీస్ అనుకుంటా చాక్లెట్స్ తీసుకున్నాము. ఎక్కువగా ఇంకేం తింటామని చెప్పేసి తీసుకోలేదు. మినిమం 500 రూపీస్ కొంటే కానీ అక్కడ ఇవ్వట్లేదు అనమాట చాక్లెట్స్. 500 రూపీస్ చాక్లెట్స్ ఏం చేసుకుంటాం. సో మేమైతే 300 గ్రామ్స్ అనుకుంటాను, 380 రూపీస్ ఇంకా అలా పడింది. 350, 380 రూపీస్ అలా పడింది. సో 300 గ్రామ్స్ చాక్లెట్స్ అనేవి తీసుకుని ఇంకా వాళ్ళు మేము షేర్ చేసుకున్నాము. చాలా బాగుంది అసలు. ఇంకా నార్మల్గా కలర్ఫుల్ చాక్లెట్స్ అన్ని కూడా మంచి మంచి ఫ్లేవర్స్ అన్ని కూడా ఇంత బాక్సెస్లో వేసేసి అమ్ముతున్నారనమాట. బాక్స్ 100 రూపీస్, బాక్స్ 100, 150 అలా ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ ఆ బాక్సే తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం, చాక్లెట్ ఫ్యాక్టరీలో కూడా ఉంటే. కానీ వాళ్ళేమో ఇవి నార్మల్గా ఇప్పుడు మనకి డైరీ మిల్క్స్, ఇప్పుడు నార్మల్గా వీటిలో అయితే మేము పామ్ ఆయిల్ యూజ్ చేసేసి ఇవి చేస్తాము, ఇవైతే ఒరిజినల్ చాక్లెట్స్ అని చెప్పేసి అన్నారు. సో ఒరిజినల్ చాక్లెట్స్ అయితే కొన్నాము. నేను ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను. ఇగోండి, ఇవే చాక్లెట్స్. మీకు కనిపిస్తుందా? ఇగోండి, ఇక్కడ రోజ్ ఫ్లవర్ షేప్లో ఉన్నది కదా, ఇంతే చాక్లెట్ సైజు. ఇగోండి, ఇలాంటివి పెర్ హెడ్ ఆఫ్ 14 చాక్లెట్స్ అలా తీసుకున్నాము. అయిపోయి ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 3 చాక్లెట్స్ ఇంకున్నాయి అంతే. మా పాప కూడా చాలానే తిన్నది ఇవి. అంటే నియర్లీ ఒక 6-7 చాక్లెట్స్ వరకు తనే తినేసింది అనమాట. కానీ ఇట్స్ గుడ్. అంటే చూసామన్నమాట అక్కడ అంతగా ఆర్టిఫిషియల్గా ప్రిపేరింగ్ కూడా చూసాం కదా, సేమ్ అక్కడ ప్రిపేరింగ్ మ్యానుఫ్యాక్చర్ అలా ఇచ్చేస్తున్నారు. అక్కడ డైరెక్ట్గా పడుతున్నాయి అనమాట మెషిన్లో ప్రిపేర్ చేసినవి. అవి కావాలన్నా సరే ఇంక అక్కడ వెంటనే ఇస్తున్నారనమాట. ఇంకా అందులోనూ అయితే తీసుకున్నాము. చాలా బాగున్నది టేస్ట్. నార్మల్గా మనకి షాప్స్లో దొరికే చాక్లెట్కి ఈ చాక్లెట్కి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నది. ఇంకా బ్యాక్ సైడ్ ఏమో ఈ చాక్లెట్కి ఇలాగా బాదమ్స్ ఇలా పెట్టారనమాట. సో ఇంకది. అండ్ ఫైనల్లీ అంతే, ఈ ఇయర్లో జరిగే ఒక బెస్ట్ థింగ్ అనేసి అంటే అదొక కేరళ ట్రిప్ అనే చెప్తాను. అసలు ఎంత భయపడి వెళ్ళానో అంత హ్యాపీగా వచ్చామన్నమాట. నిజంగా టోటల్గా 9 days జర్నీ అనేది అసలు అన్ఫర్గోటబుల్. అసలు మర్చిపోలేము. అంత బాగా కూడా జర్నీ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ అలానే ఈ 2025కి మాత్రం ఒక పెట్టచ్చు. అండ్ బై కూడా. ఇలాంటి వరస్ట్ ఇయర్ ఇంకెప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకోవట్లేదు. నో ప్రాబ్లం. అలాంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల మనుషులు ఏంటి అనేది కూడా మనకు కూడా అర్థమవుతుంటుంది. అండ్ అలానే మనం ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా మనకు కూడా తెలుస్తుంటుంది. అండ్ అలానే మనం కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంటాం అనమాట. సో కొన్ని కష్టాలు అవన్నీ పడితేనే కదా మనం కూడా స్ట్రాంగ్ అవ్వగలం. అంతే, సైలెంట్గా ఉన్నామంటే ఇంకా తొక్కేయడానికే చూస్తారనమాట. సో ఐ బికేమ్ సమ్ మోర్ స్ట్రాంగ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాను నేను ఈ ఇయర్లో. నేను కొన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల. ఈ 2026లో అయితే అందరూ మంచిగా ఉండాలి, బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ అలానే మనందరం అనుకునే గోల్స్ని అయితే రీచ్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.